హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ కుమ్ప్రియా వ్లాగ్స్ అండి. అందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఫ్రైడే రోజు మార్నింగ్ తీసిన వ్లాగ్ అండి. ఫ్రైడే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు తీసిన వ్లాగ్. ఏంటంటే పాలైతే ఇచ్చానండి. మా బావ అయితే ఏడుస్తున్నాడని అంటారు కదా. సో ఎందుకు ఏడుస్తున్నాడంటే వాళ్ళ డాడీ అయితే కాఫీ తాగుతున్నాడు. సో నాకు కూడా కాఫీ కావాలమ్మా అనేసి అయితే ఏడుస్తున్నాడు. కాఫీ తాగుతున్నా చిన్నపిల్లలు అంటే నేను తాగుతా అనేసి అయితే మారం చేస్తున్నాడు. అయినా సరే నేనైతే పాలు బిస్కెట్స్ అయితే ఇచ్చాను మా పిల్లలకి. తర్వాత వచ్చేసి ఇంకా మొత్తం ఇల్లు క్లీన్ చేసుకొని హ్యాపీ బర్త్డే ఉంది కాబట్టి ముగ్గులు పట్టుకొని ఇంకా ఎలాగో సాయంత్రం అయింది. ఇంకా నైట్ కూడా అయిపోయిందండి. అప్పటికి ట్యూషన్ పిల్లలు కూడా వచ్చారు. ట్యూషన్ 1 అవర్ అయితే చెప్పి ఇంకా బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం మేము. Last pine. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday, Nana. Thank you. Oh, Thank you, Adu. Same to you. same to you. Cream ఎక్కువ పెట్టకండి తగ్గొస్తుంది. Cream ఎక్కువ అన్ననిక హ్యాపీ తమ్ముడు పెట్టాను. మా తమ్ముడికి పెట్టు. నేను అక్కడికి పెడతాను కొంచెం. తమ్ముడికి ఇలా నన్ను పెట్టుకో. నేను పెట్టుకోను. వీడియోస్ పెట్టుకోవాలి. నాన్నకన్నా పెట్టేసి నాన్న పెట్టు. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. ఇదే తీసుకో. చలమ పెట్టు. చలమ పెట్టు. సేర్ కదా ఇంకా వేసలేస్తారు. అది ఇది తీసుకో. అదే వరకు పెట్టు. ఇట్లా చూడండి ఒకసారి అందరూ తీసుకో. ఒకసారి ఇక్కడికి లుక్ ఇచ్చుకుంటారు. ఏ ఇది పట్టుకోరా అన్నా అక్కడ పెట్టు. అన్నా అందరూ ఒకసారి లుక్ ఇవ్వండి. వెరీ గుడ్. ఒకసారి చూడనా, అక్కడ కెమెరా చూడనా. కెమెరా చూడు. ఓ హ్యాపీ చీజ్ పెట్టు. చీజ్ చూడు. పెట్టు. ఇట్లా పెట్టు. ఇదేనా? ఆ పెట్టు. యూ హ్యాపీ. ఓకే నాసి ఫ్యాన్ దలో. కానీ హ్యాపీ పెట్టు. అంటే పెట్టుకోరా. పెట్టుకుంటారు కానీ మీకు ఇష్టం ఉండదు. అవునా? నాన్సీ కొంచెం నాన్సీ నువ్వు కదా అంత పెట్టు. తింటూనే ఉంది. కృష్ణ కృష్ణ పెట్టు పెట్టు హ్యాపీ. పో ఎగిరియాలా నా వల్ల ఎగిరి బకాయినావా? బృందా పో. నేను అంతకన్నా బకాయినవరా? పిల్లకల్లో లాగా అయిపోయినావు. కొంచెం చేయన కత్తుడు. ఓ పన్విత్ అక్కడ చేసుకుంది. బయట అక్కడ తెలుసుగా ట్యాప్. ఇటు తీసుకుపో. మీతో చూపి ఒకసారి కృష్ణకు పెట్టు. కృష్ణ
వావ్ సూపర్. ఇప్పుడు బాగుంది. అరే అందరు బజార్నే అందరికి కరెక్ట్గా ఒకరు కూడా తక్కువ కాకుండా. నేను తర్వాత ఇస్తా గిఫ్ట్ ఇప్పుడు. ఓకే నో ఇష్యూస్. నేను తర్వాత ఇస్తా. నో ఇష్యూస్. మా బుడ్డమ్మకి అయితే మేము పెట్టుకోలేదు మళ్ళీ తీసి చిట్టి తల్లి సూపర్ సూపర్ సూపర్. ఇంతమందికి బజారిపోయినాయి. అరే అప్పుడే తీసేయండి. మర్చిపోయినా. తర్వాత తర్వాత లేకపోయిందనుకో. ఏది అదే ఇది అయిపోయింది. ఇది అది ఇక్కడ పడేసిన. రెడీ స్టడీ 1 2 3. అక్క ఒకటి వల్ల కొట్టింది ఫాస్ట్ గా. గుడ్. అక్కని చూడండి, అక్కని చూడు, అక్కని చూడు, అక్కని చూడు, అక్కని చూసి వాళ్ళ కొట్టు. గుడ్ 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 గుడ్. లడ్డు నువ్వు కూడా లడ్డు. వావ్ గుడ్. గుడ్ బాయ్. లడ్డు గారు కూడా వాళ్ళు కొడుతుండ్రు. పలగట్ పలగట్. వావ్ వావ్. ఫాస్ట్ గా ఫాస్ట్ గా ఫాస్ట్ గా అన్ని వాళ్ళు. ఆగ్ హ్యాపీ ఆగ్ హ్యాపీ 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 హ్యాపీ. వద్దపి. వావ్ గుడ్. అయిపోయినాయి. అరే చెల్లెమ్మకి వద్దానేనా? చెల్లెమ్మకి ఒక్కటి కూడా వద్దా? వావ్ గుడ్. సాటర్డే మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు. బయట నుంచే తెచ్చుకున్నామండి బ్రేక్ఫాస్ట్. బయట నుంచి తెచ్చుకుంటే ఇంకోటి వీళ్ళకి ఇష్టమైన పూరి. మామూలుగా అయితే మా ఆయనకి ఇష్టము పూరి. బట్ పూరి ఒకటి, దోశ, ఇడ్లీ, బోండా, గారెలు తీసుకొచ్చిండు మా ఆయన అయితే. అన్నీ డిఫరెంట్గా తెచ్చిండు. వీళ్ళకైతే లైక్ ఎక్కువ పూరియే. పూరి ఓపెన్ చేసేసి పూరి అయితే తినేసారండి. పూరి తిన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇంకా వేరే ఐటమ్స్ తినమంటే వాళ్ళైతే మారం చేస్తున్నారు. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి అయితే నేను లేట్ అయింది. అప్పట్లోపు అయితే పిల్లలైతే పూరి తిన్నారు. ఇంకా మిగతాయి కూడా మనం కూడా కూర్చొని తిందాం అనేసి అయితే అన్నీ చూపిస్తున్నాను చూడండి. ఈ ఐటమ్స్ అయితే మార్నింగ్ అయితే తెచ్చుకున్నాము. బ్రేక్ఫాస్ట్ తెచ్చుకోవడం అయితే రేర్ అండి బయట తినడము. మేము చాలా డేస్ తర్వాత ఇప్పుడు తీసుకొచ్చాడు. అన్నీ డిఫరెంట్గానే తీసుకొచ్చాడు. ఇంకోటి తెచ్చాడు కానీ బ్రేక్ఫాస్ట్. బయట టిఫిన్స్కి అయితే చాలా దూరంగా ఉంటాము. ఏదేమైనా ఎంత కష్టమైనా ఒకవేళ ఇష్టమైనా ఇంట్లోనే ప్రిపేర్ అయితే చేసుకుంటాము. లైక్ ఎక్కువ పూరి కూడా అడుగుతారు పిల్లలు. చేద్దాము అని అంటే అదేమో ఆయిల్ ఫుడ్ అవుతుంది. పిల్లలకైతే కోల్డ్ కఫ్ వస్తుంది అనేసి అయితే ఆయిల్ ఫుడ్ అయితే పెద్దగా ప్రిఫర్ చేయను. ఎక్కువ దోశ చేసుకుంటాము. దోశ ఈ మధ్య ఇడ్లీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. పిల్లలకి ఇడ్లీ కూడా కొంచెం ఇష్టంగానే తింటారు. అది హోమ్ మేడ్ అయితేనే. ఇంకోటి బయట దొరుకుతాయి కదా, అవి అయితే కొంచెం పుల్ల పుల్లగా అన్నట్టు ఉంటాయి. సో అందుకనేసి అయితే పిల్లలు కొంచెం అవాయిడ్ అయితే చేస్తారు. ఇంట్లో పార్టీస్ అయితే పిల్లలకి రెడీ చేయాలి. ఇంకోటి ఆడపిల్లలు ఉన్న ఇంట్లో అయితే అంత హడావిడిగా ఉంటుంది. అది నాకు కూడా ఇప్పుడైతే బాగా అర్థమవుతుంది. పిల్లలు పెద్దగా అయ్యే కొద్దీ మనకైతే కొంచెం పని కూడా ఎక్కువ అవుతుంది. పార్టీస్ వస్తే మాత్రం చాలా అంటే చాలా సర్దుకునుడే ఉంటుందండి. సో అందుకనేసి అయితే ఇంకా వీలు అవ్వలేదని అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. నైట్ అయితే బర్త్డే అయింది కదా, అన్నీ తీసి సర్ది పెట్టేసరికి టైం పట్టింది. ఇంకోటి మనము బయట దొరికే టిఫిన్లల్లో అంటే మామూలుగా కర్రీ కాకుండా చట్నీని, సాంబార్ని, ఇడ్లీ కానీ, వడ కానీ, బోండా కానీ రెండింటిని మిక్స్ చేసి మనకు కావాల్సిన విధంగా అంటే క్వాంటిటీకి తగ్గ చట్నీ ఇంకా సాంబార్ ఎంత కావాలో అంత తీసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి టేస్ట్. వావ్ యమ టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఎప్పుడో ఒకసారి తెస్తాడు కాబట్టి ఇలా తినాలంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. సో అందుకనేసి అయితే ఇదిగో నేనైతే ఇడ్లీ, వడ అయితే ఎక్కువ తింటాను. ఇట్లా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకోటి వడ టేస్ట్ హై రేంజ్లో ఉంటుందండి. నేను ఎప్పుడైనా ఇలానే చేస్తా. ఎక్కువ ఇడ్లీ, వడనే
ఇలా వేసుకొని కలిపేసుకొని తింటానండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఆహా! అద్భుతం అనిపిస్తుంది. ఆల్రెడీ ఇలా తినే అలవాటు ఉన్న వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. కానీ నాకైతే బ్రహ్మాండంగా తినాలనిపిస్తుంది. బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ కూడా ఓపెన్ చేస్తున్నారండి మా పిల్లలు. తీయండి. అంతేనా? హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నా బర్త్డే రోజు ఈ గిఫ్ట్ మా ఫ్రెండ్స్ ఇచ్చారు. ఈ గిఫ్ట్ అంటే నాకు మా అమ్మని ఎంతసేపు అడిగినా అయినా ఇస్తున్నారు. అబ్బా, చాక్లెట్ కూడా వచ్చిందా? అవును. వావ్, నా ఫ్రెండ్ నాకు ఏమిచ్చిందో చూడండి. వావ్, నాకు 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 తెలివి. హ్యాండ్ బ్యాగ్. దీంట్లో ఏమన్నా పెట్టుకోవచ్చు. వావ్, నా ఫ్రెండ్ దానిలో చాక్లెట్ కూడా పెట్టించింది కదరా మీ ఫ్రెండ్. అవును. ఆగు, ఇంకా చూపి తర్వాత ఇంకా చూపి. మళ్ళీ అయితే ఇంకా చాక్లెట్. ఇంకా ఇంకా మా ఫ్రెండ్ డబ్బా కూడా పంపించింది చూడండి. ఆంటీ ఇచ్చింది కదా, ఫ్రెండ్ కాదు ఆంటీ ఇచ్చింది నీకు. మళ్ళీ ఆంటీ చాక్లెట్ ఇచ్చింది. ఓ, పెద్ద చాక్లెట్ ఎవరు ఇచ్చిండ్రా? పెద్ద చాక్లెట్ ఎవరు ఇచ్చారు? పెద్ద చాక్లెటా? బాబాయ్. మీ బాబాయ్ ఇచ్చిందా? వావ్. బాబాయ్ ఇచ్చింది. బాబాయ్. ఓకే. తింటున్నారా అయితే చాక్లెట్? ఇగో తమ్ముడు తీసుకో. చాక్లెట్ మంచిగా పెట్టినా నాన్న, సీజర్ దొరకవద్దు. బ్యాడ్ జాబ్ నాన్న, పక్కన పెట్టేసేయి. చాక్లెట్ అయితే బాగుంది. వేరు కూడా ఉంది. మరి ఇవ్వు, నీ బర్త్డే స్పెషల్ ఇయ్యి. చూపి. మా ఫ్రెండ్ ఇందాక ఇచ్చింది కదా, చూపించాను కదా, అదే హ్యాండ్ బ్యాగ్. మీకు కూడా కావాలా? తెచ్చుకొని మీ ఫ్రెండ్ని అడిగి బర్త్డే రోజు రెయిన్బో కలర్ అనండి. ఫ్రెండే ఇప్పించింది. అది సర్ప్రైజ్ గిఫ్ట్ కదా నాన్న, ఇప్పియరు. సర్ప్రైజ్ గిఫ్ట్ నీ బర్త్డేకి. ఓకే, బాయ్ చెప్పు. బాయ్. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అయితే బట్టలు అయితే అన్నీ ఉతికేసాను. బిఫోరే నానబెట్టి ఉంచింటి. ఇంకా బట్టలు కూడా ఉతికేస్తే పని అయిపోతుంది. ఇంకోటి ఎండ బాగా కొడుతుంది కదా ఈ మధ్య, అందుకనేసి అయితే ఫాస్ట్గా, అంటే అక్కడ ఎండ రాకముందే నేనైతే బట్టలు అయితే ఉతికేసి ఇలా ఆరబెట్టేసానండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్.